బాబాయ్ వర్సెస్ అబ్బాయి, వదిన వర్సెస్ మరదలు, కూతురు వర్సెస్ కోడలు, వరసలేవైనా అక్కడ కుటుంబం వర్సెస్ కుటుంబం. పవార్ల కంచుకోటైన బారామతిలో వదిన మరదళ్ల పోరు హై వోల్టేజ్ గా మారింది. శరద్ పవార్, అజిత్ పవార్ల ఆధిపత్యానికి అగ్ని పరీక్ష పెడుతోంది. పవారా, అజిత్ పవారా ఇద్దరిలో బారామతి ఎవరిని ఎంచుకుంటుంది? ఎవరి ఆధిపత్యానికి మద్దతు పలుకుతుంది? కుటుంబ పెద్దన, కుటుంబం నుంచి వేరుపడి ధిక్కార స్వరం వినిపిస్తున్న వ్యక్తిన? పవార్ల కంచుకోట ఏ పవార్కు పవరివ్వబోతోంది? బారామతి మరాఠా మల్ల యోధుడిగా పేరున్న శరద్ పవార్ కుటుంబానికి పెట్టని కోట. ఇప్పటి వరకు చెక్కు చెదరని స్థావరం. గాంధీల కుటుంబానికి రాయ్ బరేలీ, అమేధీ ఎలాగో శరద్ పవార్ ఫ్యామిలీకి బారామతి అలాంటి సొంత నియోజకవర్గం. అయితే ప్రస్తుతం పవార్ కుటుంబం రాజకీయంగా నెట్ట నిలువున చీలిపోయింది. బాబాయ్ శరద్ పవార్ పై తిరుగుబాటు చేసి అబ్బాయి అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి వేరయ్యాడు. పార్టీకి అసలైన యజమానులం తామేనంటూ పోరాటం జరిగింది. పార్టీ గుర్తు కోసం పెద్ద గొడవే సాగింది. దీంతో బారామతి పోరు ఇప్పుడు రసవత్తరంగా మారింది. మొదటి నుంచి బారామతిపై కన్నేసింది బీజేపీ. పవార్ కంచు కోటను బద్దలు కొట్టేందుకు 2014, 2019లో ఎన్నో వ్యూహాలు వేసింది. అయినా శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే విజయాన్ని ఆపలేకపోయింది. 2014లో ఆర్ఎస్సీ అభ్యర్థిత్వానికి మద్దతిచ్చింది. ఈ ఎన్నికల్లో గెలిచినా ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ మెజారిటీ అంటే 67,000 ఓట్లతో గట్టెక్కింది సుప్రియా సూలే. 2019లోనూ విజయం సాధించింది సుప్రియా. ఎన్సీపీ చీలికలు పేలికలు కావడంతో శరద్ పవార్ను దెబ్బకొట్టేందుకు ఇదే అదునుగా అజిత్ పవార్ ద్వారా పావులు కదుపుతోంది బీజేపీ. బారామతి నుంచి ఈసారి తన భార్యను సునేత్రాను బరిలోకి దింపుతున్నారు అజిత్ పవార్. అటు శరద్ పవార్ కుమార్తె కూడా మరోసారి బారామతి నుంచి సై అంటున్నారు. దీంతో బారామతిలో వదిన మరదళ్ల మధ్య పోరు ఉత్కంఠగా మారింది. ఒకే కుటుంబంలోని ఇద్దరు మహిళల మధ్య పోటాపోటీ రసవత్తరంగా మారింది. పవార్ కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల్లో ఎవరిని బారామతి జనం ఎన్నుకుంటారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. అజిత్ పవార్ భార్య సునేత్రాకు బీజేపీ మద్దతివ్వడంతో సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది బారామతి. మొన్నటి వరకు సుప్రియా సూలే, సునేత్రాలు కుటుంబపరంగా కలిసి ఉన్నారు. వదిన మరదళ్లుగా ఆత్మీయంగా ఉన్నారు. రాజకీయంగానూ కలిసి ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో సుప్రియా తరఫున ఎన్నికల ప్రచారం కూడా చేశారు సునేత్ర. మొన్నటి వరకు ఆప్యాయంగా కనిపించిన ఈ వదిన మరదళ్ల మధ్యే ఇప్పుడు పోరు నడుస్తోంది. చెల్లికి మద్దతుగా తన భార్యతో క్యాంపెయిన్ చేయించిన అజిత్ పవార్ ఇప్పుడు చెల్లిపైనే పోటీ చేయిస్తున్నారు. అటు తన అఫిడవిట్లో వదిన సునేత్ర నుంచి 35 లక్షల రూపాయల అప్పు తీసుకున్నానని వెల్లడించారు సుప్రియా సూలే. ఇక ఈ ఎన్నికల్లో ఎన్నికల గుర్తు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఇబ్బందిగా మారింది. అజిత్ పవార్ నేతృత్వంలోని చీలిక ఎన్సీపీకే గడియారం గుర్తు కేటాయించాలని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. శరద్ పవార్ ఎన్సీపీకి మాత్రం కొత్త గుర్తుగా బూర ఊదే వ్యక్తిని కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ గుర్తును ఇక ఎవరికీ కేటాయించరాదని కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. బారామతిలో పవార్ వర్సెస్ పవార్ అనే బదులు నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ప్రొజెక్టు చేసేందుకు ప్రయత్నించింది బీజేపీ. అయితే కుటుంబంలో తాజా రాజకీయ పరిణామాలపై అత్యంత భావోద్వేగంగా కనిపిస్తున్న శరద్ పవార్ మౌనంగానే ఉంటున్నారు. అయితే తన భార్యను బరిలోకి దింపినా అసలు అభ్యర్థిని తానేనని భావించాలని ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు అజిత్ పవార్. అయితే పవార్ కుటుంబం కూడా ఇద్దరు పెద్ద నేతల మధ్య చీలిపోయింది. అజిత్ పవార్ సోదరుడు, కొందరు బంధువులు సుప్రియా సూలేకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పవార్ కుటుంబంలో విభేదాలను పక్కన పెడితే బారామతి లోక్సభ స్థానం రాజకీయ భౌగోళిక స్వరూపం మారిపోతోంది. మొన్నటి వరకు గ్రామీణ నియోజకవర్గంగా కనిపించిన బారామతి పూణే నగరం విస్తరణతో సిటీ లుక్ కి వచ్చేసింది. పట్టణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గమైన ఖడక్ వాసాలలో బీజేపీకి గట్టి పట్టుంది. దౌండ్ సీటును గెలిచింది కాషాయ దళం. ఇవే కాకుండా బారామతిలో మరో 4 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. భోర్, పురంధేర్లలో కాంగ్రెస్ గెలిచింది. ఈ 2 స్థానాల్లో శివసేన ఉనికి కూడా బలంగానే ఉంది. ఇక ఇందాపూర్, బారామతిల్లో విజయం సాధించింది ఎన్సీపీ. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు అజిత్ పవార్ తోనే ఉన్నారు. బారామతి లోక్సభ నియోజకవర్గంలో పైకి అజిత్ పవార్ పట్టు స్పష్టంగా కనిపిస్తున్నా ఓటర్లతో శరద్ పవార్ ఎమోషనల్ లింక్ ముఖ్యంగా బారామతి అసెంబ్లీ సెగ్మెంట్లో సుప్రియా సూలేకు కలిసి రావచ్చు. అయితే బీజేపీ బారామతి పొలిటికల్ వ్యూహానికి గత చరిత్ర ఆటంకాలు సృష్టించేలా ఉంది. ఎందుకంటే గతంలో అజిత్ పవార్కు వ్యతిరేకంగా బీజేపీ లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు, విమర్శలు చేసింది. ఇప్పుడు అజిత్ తమతో కలవడంతో ఆ ఆరోపణలను ఎలా సర్ది చెప్పుకుంటుందన్నది సవాలుగా మారింది. మీరా మేమా అన్నట్టుండే అజిత్ పవార్ ఎన్సీపీ కార్యకర్తలు సడన్ గా బీజేపీతో కలవలేకపోతూ ఉండడం కూడా కాషాయ దళానికి ఇబ్బందే. దీంతో తన ప్రత్యర్థులుగా గతంలో విమర్శలు కురిపించిన వారందరితోనూ వరుస సమావేశాలు నిర్వహించారు అజిత్ పవార్.
మొత్తానికి బారామతి లోక్సభ పోటీ పవార్ కుటుంబ సభ్యుల మధ్య పోరుగా మారింది. వదినా మరదళ్ల ప్రచారం వీధి వీధిన హోరెత్తుతోంది. శరద్ పవార్, అజిత్ కుమార్ ఇద్దరిలో ఎవరి మాట నెగ్గుతుంది, ఎవరి ఆధిపత్యం ఓట్ల రూపంలో వెల్లుబెత్తుతుంది, ఎవరి మాటకు బారామతి జనం జై కొడతారన్నది అత్యంత ఉత్కంఠను కలిగిస్తోంది.